హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ టెక్ తెలుగు. ఈ వీడియోలో మనం టెక్ న్యూస్ అయితే కవర్ చేద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకు సామ్సంగ్ నుండి. సామ్సంగ్ S25 సిరీస్ అయితే మనకు జనవరిలో లాంచ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. బట్ ప్రెసెంట్ అయితే దీనికి సంబంధించిన డేట్స్ కూడా లీక్ అయిపోయినాయి. జనవరి 5 మనకు ఈ మొబైల్ అఫీషియల్ లాంచ్ జరుగుతుంది అనేసి డేట్ అయితే లీక్ అయిపోయింది. ఇది మరి అఫీషియల్ డేటా అంటే నేనైతే పక్కానైతే చెప్పను. బట్ మోస్ట్లీ మనం ఈ డేట్కి అటు ఇటుగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూస్తూనే ఉన్నాం. వీళ్ళైతే మోస్ట్లీ మనకు సంక్రాంతి లోపే కొత్త మొబైల్ని అయితే రిలీజ్ చేస్తుంటారు. ఇంకా మోస్ట్లీ జనవరి ఫస్ట్ వీక్లో లేదా సెకండ్ వీక్లో అయితే మనం S25 సిరీస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్లిమ్ మోడల్ని కూడా వీళ్ళైతే ఇంట్రొడ్యూస్ చేద్దామన్న ప్లాన్లో అయితే ఉన్నారు. చూడాలి మరి దీనికి కూడా అదే డేట్స్ ప్లాన్ చేశారా లేకపోతే ఏమైనా వేరే డేట్స్ ప్లాన్ చేశారనేసి. మనకైతే అన్ని విషయాలు కరెక్ట్గా తెలియాలంటే మనమైతే జనవరి వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు జియో నుండి. జియో హాట్స్టార్ డొమైన్ స్టోరీ ఎన్ని ట్విస్ట్లు ఇస్తుందో అందరికీ తెలిసిందే. డే బై డే ఈ స్టోరీలో మనమైతే ఒక కొత్త ట్విస్ట్ అయితే చూస్తూనే ఉన్నాం. బట్ ఫైనల్ గా ఇద్దరు చిన్న పిల్లలు మీకు జియో హాట్స్టార్ డొమైన్ ఇచ్చేస్తామనేసి చెప్పారు. దాదాపుగా 1 crore అమౌంట్ పే చేసి ఆ డొమైన్ అయితే వీళ్ళిద్దరు పర్చేస్ చేశారు. బట్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే జియో వాళ్ళు అయితే మనకు ఇంకో కొత్త డొమైన్ తో అయితే రాబోతున్నారు, JioStar.com అనే పేరుతో. సో ఫైనల్ గా మనకైతే JioStar.com డొమైన్ పేరుతో వీళ్ళైతే మన ముందుకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా మనకైతే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకైతే ఐక్యూ నుండి. ఐక్యూ Neo 10 Pro ఈ మొబైల్ కోసం అనేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే దీని బ్యాక్ సైడ్ డిజైన్ అయితే బయటకు వచ్చేసింది. దీని బ్యాక్ సైడ్ డిజైన్ చూస్తే మాత్రం ఇదైతే సేమ్ ఐక్యూ Neo 9 Pro మోడల్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. కెమెరాలో కానీ డిస్ప్లేలో కానీ ఎలాంటి చేంజెస్ అయితే వీళ్ళైతే తీసుకురావడం లేదంట. బట్ ప్రాసెసర్ మనమైతే చేంజ్ అవ్వడం చూడొచ్చు. స్నాప్డ్రాగన్ 8 Gen 2 నుండి స్నాప్డ్రాగన్ 8 Gen 3కి అయితే అప్గ్రేడ్ అవుతుంది. అండ్ నార్మల్గా ఐక్యూ మొబైల్స్లో వాడుతున్న Q1 చిప్ వచ్చేసి మనకు Q1 నుండి Q2కి అయితే చేంజ్ అవుతుంది. అండ్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో అయితే మ్యాసివ్ 6100 mAh ఆఫ్ ది బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కెమెరా చుట్టూ మనకైతే సమ్ కైండ్ ఆఫ్ రింగ్ లైట్ లాగా అనిపిస్తుంది. ఎలాగైతే మనకు సేమ్ ఐక్యూ 13లో ఉందో సేమ్ అదే విధంగా. చూడాలి మరి వీళ్ళు ఏదైనా కొత్తగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో అనేసి. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకైతే వివో నుండి. వివో X200 సిరీస్ అయితే మనకు డిసెంబర్లో లాంచ్ చేస్తున్నారు. దీంట్లో మనం అయితే టోటల్గా 3 వేరియంట్స్ అయితే చూడొచ్చు. X200, X200 Pro, X200 Pro Mini అనేసి టోటల్గా 3 వేరియంట్స్ అయితే ఇందులో ఉన్నాయి. దీనిలో X200 Pro Mini వచ్చేసి ఒక బెస్ట్ కాంపాక్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. కానీ రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకురారు అనేసి రూమర్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనమైతే ఇండియాలో X200 అండ్ X200 Pro మోడల్స్ అయితే మనం చూడొచ్చు. బట్ చాలా మంది వివో నుండి ఒక కాంపాక్ట్ మొబైల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేనైతే X200 Pro Mini ఇక్కడ కూడా లాంచ్ అయితే బాగుండు అనేసి అయితే అనుకుంటున్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకైతే ఐఫోన్ నుండి. నెక్స్ట్ ఇయర్ వీళ్ళైతే ఒక స్లిమ్ వేరియంట్ అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. దీన్ని వీళ్ళైతే ఐఫోన్ ఎయిర్ అనేసి చెప్తున్నారు. దీని డిజైన్ చూసుకుంటే మనకు ప్రతిసారి లాగా రొటీన్ కెమెరా మాడ్యూల్స్ కాకుండా ఈసారి వీళ్ళు కొత్తగా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ అయితే చూడ్డానికైతే ఇలా ఉంటుంది అంటున్నారు. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా సామ్సంగ్ స్లిమ్ వేరియంట్ మొబైల్ వచ్చేసి మనకు ఫస్ట్ క్వార్టర్లో లేదా సెకండ్ క్వార్టర్లో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయనేసి. మేబీ మనకు యాపిల్ వాళ్ళు కూడా అదే టైంలో ఇంట్రొడ్యూస్ చేశారన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఐఫోన్ అండ్ సామ్సంగ్ ఇద్దరు సక్సెస్ఫుల్ కాంపిటీటర్సే. చూడాలి మరి ఈ రెండు మొబైల్స్ ఎలా ఉన్నాయనేసి. మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకైతే షామీ నుండి. వీళ్ళైతే మనకు HyperOS 2.0 అనేసి కొత్త టెక్నాలజీని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఒక కొత్త యూనిక్ టెక్నిక్. దీంతో మనమైతే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి పెద్ద పెద్ద ఫైల్స్ అన్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ ఫీచర్ యూసేజ్లోకి వస్తే మాత్రం సీమ్లెస్గా మనమైతే డేటా ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. ఎంత పెద్ద ఫైల్స్ అయినా కూడా వితిన్ మినిట్స్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. సేమ్ ఇదే ఫీచర్ మనకు అన్ని మొబైల్స్లో త్వరలో రావాలనేసి అయితే కోరుకుందాం. ఇంకా ఫైనల్ అప్డేట్ వచ్చేసి మనకైతే పోకో నుండి. పోకో F7 Proకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చేసాయి. ఈ మొబైల్ని ఈసారి వీళ్ళు ఈ ఇయర్లో తీసుకొస్తే బాగుండనేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పోకో అంటేనే గేమింగ్ అని చెప్పొచ్చు. సో ఈసారి ప్రాసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా కొత్త ప్రాసెసర్తో ఏ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుందో మనమైతే పోకో నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. కంటెంట్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.